హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు మన రెసిపీ రొయ్యల గ్రేవీ కర్రీ అండి. ఈ గ్రేవీ కర్రీ నేను చూపించిన విధంగా చేశారంటే రొయ్యల కూర నచ్చని వాళ్ళు కూడా ఫ్యాన్స్ అయిపోతారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి, చాలా రుచిగా అయితే ఉంటుంది. మన వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా అయితే నేను ఇక్కడ 1 కిలో రొయ్యలను అయితే తీసుకున్నానండి. దీన్ని క్లీన్ చేసి తెచ్చేటప్పటికి 1/2 కిలో అయిపోయాయి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. ఒక 3 టమాటీలను అయితే తీసుకోవాలండి. దీన్ని నీట్గా వాష్ చేసుకొని ప్యూరీ చేసుకోవాలి. ఇలా ప్యూరీ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు మన రొయ్యలను అయితే ఇందులో వేసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. పసుపును వేసుకొని బాగా రొయ్యల్ని కలుపుకోవాలండి. గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్నప్పుడు మనకి ఈ రొయ్యల నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుందండి. ఈ వాటర్ అనేది ఇంకే వరకు మన రొయ్యలు ఫ్రై చేసుకోవాలి. ఇలా మెల్లగా ఫ్రై చేసుకోవాలండి. మనకి రొయ్యల నుంచి వాటర్ అయితే ఊరడం గమనించారు కదా. ఈ ఊరే వాటర్ మొత్తం మనకి ఇంకిపోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ వాటర్ మొత్తం ఇంకిపోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ప్రాసెస్లో చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేస్తారు. చూడండి, మనకి రొయ్యల కలర్ కూడా చేంజ్ అయ్యాయి. గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి. మనకి వాటర్ అయితే మొత్తం ఇంకిపోయాయండి. ఇలా ఇంకే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి అయితే తీసుకుందాం. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకుందాం. మొత్తం వేరే ప్లేట్లోకి తీసుకున్నాక అదే ప్యాన్లో తాలింపుకి సరిపోయే ఆయిల్ వేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. ఇప్పుడు ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. అలాగే ఒక అరకప్పు ఆనియన్ని మీడియం ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా వేసుకొని బాగా ఫ్రై అవ్వాలండి. ఈ ఆనియన్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే గ్యాస్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుందాం. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎంత టేస్టీగా ఉంటుందా అంటారు కర్రీ ఈ ప్రాసెస్లో చేశారంటే. ఇలా బాగా ఫ్రై అయిపోవాలండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకును వేసుకుందాం. కరివేపాకును వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మన ప్యూరీని అయితే ఈ తాలింపులో వేసుకోవాలండి. ప్యూరీని వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోండి తాలింపులో కలిసేలాగా. మనకి ఈ ప్యూరీలోనే ఒక అర స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. కారం ఎక్కువగానే పడుతుంది. అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. అర స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. రొయ్యలకైతే సాల్ట్ తక్కువగానే పడుతుంది, చూసి వేసుకోండి. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మనకి ఈ గ్రేవీ అనేది దగ్గర పడి ఆయిల్ అయితే పైకి తేలాలండి. అప్పుడు మనకి ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలానే కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం వేయించుకున్న రొయ్యలను అయితే ఇందులో వేసుకొని కలుపుకోవాలి. నెమ్మదిగా కలుపుకోండి. ఇలా కలుపుకోవాలండి. మొత్తం ఈ గ్రేవీలో రొయ్యలన్నీ కలిసేలాగా నెమ్మదిగా కలుపుకోండి. వెమ్మటే వాటర్ వేయకుండా ఒక 1 మినిట్ ఇలానే ఫ్రై చేసుకోండి. చేసుకున్నాక ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. చిన్న గ్లాస్తో వేసుకుంటున్నానండి. ఎందుకంటే మనకి ఆల్రెడీ బాగా ఫ్రై అయ్యాయి కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మనకి ఉడుకుతున్నప్పుడు కూడాను రొయ్యల నుంచి ఇంకొంచెం వాటర్ యాడ్ అవుతాయండి. చూడండి,
చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. కర్రీ అయితే టేస్ట్ అదిరిపోతుంది ఇలా చేశారంటే. ఇష్టం లేని వాళ్ళు కూడా ఫ్యాన్స్ అయిపోతారు. అంత బాగుంటుందండి మన రొయ్యల గ్రేవీ కర్రీ. ఇప్పుడైతే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరనైతే వేసుకోండి. కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకోవాలి. మన కర్రీ అయితే అయిపోయిందండి. చాలా సింపుల్గా రొయ్యల గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే రుచి అదిరిపోతుందండి. రొయ్యల గ్రేవీ కర్రీయా అమృతమా అంటారు, అంత రుచిగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. రొయ్యల గ్రేవీ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.